సినిమా అవకాశాల పేరుతో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ప్రసాద్ అనే వ్యక్తిపై ఒక నటి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆకాశంలో ఒక తార సినిమాలో అవకాశం ఇస్తానంటూ ప్రసాద్ అనే వ్యక్తి తనను సంప్రదించాడని ఫిర్యాదులో పేర్కొంది. సినిమా షూటింగ్ పూర్తి చేసినా 90,000 పారితోషికం చెల్లించలేదని ఆరోపించారు. రవాణా ఖర్చులు 38,000తో కలిసి మొత్తం ₹128,000 బకాయి పడ్డట్టు చెబుతోంది. డబ్బులు అడిగితే కాలయాపన చేశాడని ఆరోపించారు. అంతేకాదు బంజారాహిల్స్లో ఓ నిర్మాత ఆఫీస్ వద్ద కలవాలని పిలిచి కారులో వేధించాడని ఫిర్యాదులో పేర్కొంది బాధితురాలు. మంచి సినిమా అవకాశాలు ఇస్తానంటూ డిమాండ్లు చేశాడని, అసభ్యకరంగా ప్రవర్తించారని కంప్లైంట్ చేసింది. కారులో నుంచి తప్పించుకుని బయటపడ్డట్టు బాధితురాలు పోలీసులు వాంగ్మూలం ఇచ్చింది. తనకు రావాల్సిన డబ్బులపై ప్రశ్నించగా బాధితురాలి తల్లిని దూషించాడని ఆరోపించారు. నైట్ కాల్స్ చేసి వేధించేవాడని ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేస్తే చంపేస్తానంటూ తల్లి కూతురిని బెదిరించాడని, ప్రసాద్ వేధింపులతో తీవ్ర మానసిక ఒత్తిడి, డిప్రెషన్కు గురయ్యానని బాధితురాలు వాపోయారు. పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్స్ 75, 79, 351/2 కింద కేసు నమోదు చేశారు. నేనేం బెదిరిస్తున్నా ప్రసాద్ గారు? నేను నాది రూపాయి కూడా అదే మీకు అలవాటు ఏమో కానీ నాకు అలవాటు కాదు. ఓకే సరే ప్రసాద్ గారు, నేనేం బెదిరించలేదు. నా రూపాయి నేను వదిలిపెట్టాను అని చెప్తున్నాను. నేను అంతే, నేనేం బెదిరించట్లేదు. నేను మిమ్మల్ని ఏం బెదిరించే అంత పెద్ద అంత దాన్ని కూడా నేను కాదు. నేను నా రూపాయితో వదులుకోనని చెప్తున్నాను. అదే అయిపోతుంది అని చెప్తున్నారు. అదే ఎప్పుడు అవుతుందని నేను కూడా అడిగేది. తెలుగులోనే చెప్తుంది. పడుతుంది ఇవాళ రేపు ఏ టైం పడుతుందో తెలియదు. పడగానే చేపిస్తా చెప్తున్నా కదా. అదే అడుగుతున్నాను నేను, అంతే అదే అడుగుతున్నా నేను కూడా. ఇవాళ రేపు అది అలా చెప్పండి అని అడుగుతున్నా నేను, అంతే. ఎప్పుడు అనేది అడుగుతున్నాను. సరే ఫైనల్ డేట్ అవుతుంది, డేట్ చెప్పాలా? చెప్పండి. ఫైనల్ డేట్ చెప్పండి. ఎప్పుడు చెప్పండి. టైమింగ్ బిల్లుతో సంబంధం లేదనుకుంటే. అర్థం కాలేదు. బిల్లుతో సంబంధం లేదు, నాకు ఫైనల్ డేట్ చెప్పమంటారు అంతేనా? అవును, నేను అదే అనేది అదే కదా. ఇవాళ రేపు అంటే మీకు తొందరగా వచ్చు పేమెంట్స్. అర్థం కాలేదు. ఇవాళ రేపు చెప్తే నీకు కుదరదు కదా టైమింగ్. నాకు కుదరదని నేను అనట్లేదు కదా. ఇప్పుడు అదే కదా, డేట్ చెప్పు అంటున్నారు కదా. డేట్ చెప్పడం నాకు ఎక్కడ పట్టదు. నీకు ఇంత పద్ధతిగా నేను చెప్పా, నువ్వు కాకపోయినా ఇంకొకరైనా మిగులుతారు లాస్ట్ లో, సరిపోలేదు అమౌంట్ అది ఇది చెప్పా. పడుతుంది 2 రోజులు ఓకే పడుతున్నది. సరే 2 రోజులు అయినా కాల్ చేశారు. రాని నేనేం చేస్తా, పడుతుందని చెప్తున్నా కదా. అంత క్లారిటీగా మీరు. నేనేం బెదిరిస్తున్నా ప్రసాద్ గారు? నేను ఎట్లా వసూలు చేసుకోవాలి అంటే